హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో మీకు చూపించిన 2 ఎమోజీస్ని కలిపితే వచ్చే కంట్రీ చైనా. మరి ఈ వీడియోలో చూపిస్తున్న 2 ఎమోజీలని కలిపితే వచ్చే కంట్రీ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వెందుకు మాట్లాడుతున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై ఆర్ యూ టాకింగ్. వై ఆర్ యూ టాకింగ్ అంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, మెనీ క్వారెల్స్ వేర్ కాజ్డ్ బై యూ టాకింగ్ ఇన్ ద మిడిల్. క్వారెల్స్ అంటే గొడవలు. మెనీ క్వారెల్స్ వేర్ కాజ్డ్ బై యూ టాకింగ్ ఇన్ ద మిడిల్ అంటే చాలా మట్టుకు గొడవలు నువ్వు మధ్యలో మాట్లాడడం వల్ల జరుగుతున్నాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై డూ యూ స్పీక్ ఇన్ ద థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ మిడ్స్ట్. మిడ్స్ట్ అంటే మధ్యలో, ఇన్ ద మిడిల్ ఆఫ్. సో వై డూ యూ స్పీక్ ఇన్ ద థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ అవర్ మిడ్స్ట్ అంటే మా మధ్య జరిగిన వాటిల్లో నువ్వెందుకు మాట్లాడుతున్నావు, లేదా మా మధ్య జరిగిన గొడవల్లో నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వు మధ్యలో ఎందుకు తలదూరుస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, అన్నిటిలో తక్కువ చేస్తున్నావు లేదా తక్కువ అంచనా వేస్తున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ ఆమ్ బీన్ అండర్ ఎస్టిమేటెడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఐ ఆమ్ బీన్ అండర్ ఎస్టిమేటెడ్ ఇన్ ఎవ్రీథింగ్ అంటే తక్కువ అంచనా వేస్తున్నారు లేదా తక్కువగా చూస్తున్నారు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ లైక్ స్ట్రేంజర్స్ టాకింగ్ అబౌట్ మీ లైక్ దట్. స్ట్రేంజర్స్ అంటే ఎవరో తెలియని వాళ్ళు. సో ఐ డోంట్ లైక్ స్ట్రేంజర్స్ టాకింగ్ అబౌట్ మీ లైక్ దట్ అంటే ఎవరో తెలియని వాళ్ళు నా గురించి అలా మాట్లాడడం నాకు నచ్చట్లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ అండర్ ఎస్టిమేటెడ్ యూ సో మచ్ అంటే నేను నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు మధ్యలో అస్సలు రాకు. మన పర్సనల్ థింగ్స్లోకి ఎవరైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతూ ఉంటే మనం ఈ విధంగా అంటూ ఉంటాం కదండి, నువ్వు మధ్యలోకి అస్సలు రాకు అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ కమ్ ఇన్ ద మిడిల్ ఎట్ ఆల్. డోంట్ కమ్ ఇన్ ద మిడిల్ ఎట్ ఆల్ అంటే నువ్వు మధ్యలోకి అస్సలు రాకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డ్యూ టు యూ కమింగ్ ఇన్ ద మిడిల్ క్వారల్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఎలాట్. డ్యూ టు యూ కమింగ్ ఇన్ ద మిడిల్ క్వారల్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఎలాట్ అంటే నువ్వు మధ్యలోకి రావడం వల్ల గొడవలు ఇంకా పెరిగిపోతున్నాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ బట్ వై ఆర్ యూ ఫైటింగ్ విత్ అస్. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ అంటే నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు నీతో ఎటువంటి ఇష్యూ లేదు, నాకు నీతో ఎటువంటి సంబంధం లేదు, కానీ నువ్వెందుకు మాతో గొడవ పడాలనుకుంటున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు నాతో ఉన్న సమస్య ఏంటి. ఈ సెంటెన్స్ కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదండి. నీకు నాతో ఉన్న సమస్య ఏంటి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం విత్ మీ. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం విత్ మీ అంటే నీకు నాతో ఉన్న సమస్య ఏంటి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఎవ్రీ టైమ్ ఐ సీ యూ యూ ఆర్ బిహేవింగ్ వెరీ స్ట్రేంజ్లీ. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం విత్ మీ. స్ట్రేంజ్లీ అంటే విచిత్రంగా. సో ఎవ్రీ టైమ్ ఐ సీ యూ యూ ఆర్ బిహేవింగ్ వెరీ స్ట్రేంజ్లీ. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం విత్ మీ అంటే నేను నిన్ను ఎప్పుడు చూసినా నువ్వు నాతో ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు, అసలు నీ ప్రాబ్లం ఏంటి. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే అసలు నీ ప్రాబ్లం ఏంటి, నీ సమస్య ఏంటి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వెన్ డిడ్ ఐ యాక్ట్ వియర్డ్ అండ్ వెన్ డిడ్ యూ సీ మీ. వియర్డ్ అన్నా కూడా, వియర్డ్ అన్నా స్ట్రేంజ్లీ అన్నా ఇవన్నీ విచిత్రం అని తెలుగులో మీనింగ్. సో వెన్ డిడ్ ఐ యాక్ట్ వియర్డ్ అండ్ వెన్ డిడ్ యూ సీ మీ నేను నీతో ఎప్పుడు విచిత్రంగా ప్రవర్తించాను, నువ్వు నన్ను ఎప్పుడు చూసావు, అలా ప్రవర్తించడం ఎప్పుడు చూసావు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు అన్నది ఖచ్చితంగా తప్పే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యూ ఆర్ డెఫినెట్లీ రాంగ్. యూ ఆర్ డెఫినెట్లీ రాంగ్ లేదా వాట్ యూ సెడ్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్ ఇలా కూడా అనొచ్చు. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్,
How can you say the words that I think are wrong so correctly? How can you say the words that I think are wrong so correctly? అంటే నేను ఊహించుకున్న పదాలు, నేను చెప్పాలనుకున్న పదాలు తప్పు అని నువ్వంతా కరెక్ట్గా ఖచ్చితంగా ఎలా చెప్పావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ హూ టాక్స్ స్కోల్స్ యూ అంటే నీతో మాట్లాడిన ప్రతి వాళ్ళు నిన్ను తిడతారు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీ టైంని నువ్వు సరిగ్గా వాడుకోవడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ టైం ప్రాపర్లీ. యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ టైం ప్రాపర్లీ అంటే నీ టైంని నువ్వు సరిగ్గా వాడుకోవడం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ బికాస్ యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ టైం ప్రాపర్లీ. యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ బికాస్ యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ టైం ప్రాపర్లీ అంటే నువ్వు నీ టైంని సరిగ్గా వాడుకోకపోవడం వల్ల నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ ఆల్ దిస్ అండ్ దట్స్ వై ఐఎమ్ సఫరింగ్ అంటే ఇదంతా చేయడానికి నా దగ్గర టైం లేదు, అందుకే నేను బాధపడుతున్నాను, సఫర్ అవుతున్నాను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.